పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. సదంచితముదంచిత నికుంచిత పదం జల జలంచలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణిం బుధ హృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజా పరచిదంబరనటం హృది భజా పరచిదంబరనటం హృది భజా. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. ఉమాపతి శివాచార్యులు అనేటువంటి దీక్షితులు అంటే చిదంబర యోగులకు దీక్షితుల పేరు. వాళ్ళకు దీక్షను స్వీకరిస్తూ స్వామిని అర్చన చేస్తారు. ఇప్పటికీ వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారండి చిదంబర క్షేత్రంలో. మనం వాళ్ళు మామూలు అర్చకులు అనుకుంటాం. ఒక్కొక్కరు ఆగమాల్లో పండితులు, నియమాల్ని కఠినంగా పాటిస్తారు, సామాన్యులు కాదు. అందుకే నేడు కూడా అనేక కాని కాలంలో కాని పరిస్థితుల్లో కూడా అంత వైభవంగా ప్రకాశిస్తున్నది చిదంబర క్షేత్రం అంటే అటువంటి దీక్షితులు అక్కడ ఉన్నారు, నేటికి ఉన్నారు అటువంటి వారు. అక్కడ వారికి తెలిసిన శాస్త్రాలు వింటే ఆశ్చర్యపోతాం. వాళ్ళు ఎన్ని శాస్త్రాలు, దానికంటూ ఒక శాస్త్రం ఉంది. చిదంబరానికి శాస్త్రం వేరు, చిదంబర కల్పం వేరు, చిదంబర ఆగమం వేరు, ఇతర శైవాగమాలు వేరు, చిదంబర ఆగమం వేరు అని చెప్పుకున్నాం. దాని ప్రత్యేక ఆగమం ఉంది. అది తయారు చేసిన వారు ఎవరో తర్వాత చూద్దాం. మొత్తానికి అటువంటి భవ్యక్షేత్రం. అలాగ సంవత్సరాంతే భగవాన్ తస్మై కారుణ్య సాగర. సరిగ్గా ఈ ఆయన శ్లోకాన్ని తీసుకోవడం ఎందుకంటే ఇది చిదంబర మహాత్మ్యం వ్యాసుడు చెప్పింది ఎలా అతుకుతోందో చూడండి తిన్నగా. సంవత్సరాంతే సౌనకుడు ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరాంతంలో తస్మై కారుణ్య సాగర దర్శయామాస. అరే ఇంత సాధన చేసే సంవత్సరంలో చూపించేశాడా అంటే ఆయన దయాసముద్రుడు కదా, దర్శింపజేశాడు. నీ సాధన ఎంతున్నా ఆయన అనుగ్రహం ఉంటే కానీ చూడలేవు. మన అర్హతలు బట్టి భగవంతుడు లభించడు, అనుగ్రహం బట్టి లభిస్తాడు. నా అర్హత బట్టి లభించాడన్నావా, అహంకారం ప్రవేశించింది ఇక్కడ. అహంకార త్యాగం చేయి, సాధన చేయి, అనుగ్రహం అప్పుడు లభిస్తుంది. కనుక ఎప్పుడైనా దర్శనం అనేది అనుగ్రహం వల్ల లభిస్తుంది కానీ అర్హతల వల్ల కాదు. నువ్వు సాధన చేయంతే, అర్హతలు నువ్వు వేసుకోకు. మన పేపర్ రాసి మనమే మార్కులు వేసుకోకూడదు, తెలుసుకోండి. మార్కులు వేసిన వాళ్ళు వేరే ఉంటారు. ఎంత సాధన చేశానో డైరీలో మొత్తం ఈ రోజులు 1,00,000 ఆ రోజులు 1,00,000 కలిపితే 10 లక్షలు జపం అయిపోయిందండి. ఎంత చేస్తున్నానో తెలుసా? ఇంకా అదొకటి ఆయన చూస్తాడా? అందుకు పేపర్ రాయి, పరీక్ష ఫలితం ఆయన ఇస్తాడు. ఇక్కడ తెలుసుకో. సాధన మీద దృష్టి పెట్టు, సిద్ధ ఆయన చేతిలో ఉంది. కర్మణ్యేవ అధికారస్తే, అది దీని యొక్క విషయం. ఇక్కడ సాధకుడు గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. సదృష్ట్వా పరమానందమయం ఆనంద తాండవం స్వయం ననర్త. శివతాండవం ఎంత గొప్పదంటే అది చూసిన వాళ్ళు డ్యాన్స్ చేస్తారట. ఆయన అలాగూ నాట్యం చేస్తాడు, అది చూసిన వాళ్ళు నాట్యం చేస్తారు. అంటే అది చూసి మై మరచిపోయి వాళ్ళు చిందులు తొక్కుతారు. అందుకే స్వయం ననర్త హర్షేణ పులకాంచిత విగ్రహ. ఆ శివతాండవాన్ని చూసి పులకించినటువంటి శరీరంతో ఆయన స్వామిని స్తుతించాడు. అప్పుడు స్వామి సంతోషించి అతడికి కొన్ని అనుగ్రహములు ఇచ్చాడు. ఈశ్వరుడు విద్యాస్వరూపుడు, ఈశాన సర్వ విద్యానం. నటరాజు సంపూర్ణ దక్షిణామూర్తి స్వరూపం. గుర్తున్నదో లేదో మొదట్లో చెప్పుకున్నాం. చిదంబర దక్షిణామూర్తిని 16 దక్షిణామూర్తి రూపాలు, ఉపాస్య రూపాల్లో ఆయన ఒకడు. 16 దక్షిణామూర్తులకి 16 మంత్రాలు ఉన్నాయి. మేధా దక్షిణామూర్తి మంత్రం లోకంలో చాలామందికి తెలుసు. కానీ సాంబ దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి ఇలా చెప్పబడుతూ చిదంబర దక్షిణామూర్తి అనేది చెప్తారు. ఇది నిజానికి చివరికి వస్తుందండి. చిదంబర దక్షిణామూర్తి దక్షిణామూర్తి రూపాల్లో పరిపూర్ణం. కానీ నటరాజు అనగా దక్షిణామూర్తి స్వరూపమే. అందుకే దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే విద్యలు ఇస్తాడని చెప్పాం కదా. సర్వ విద్యలు ఇస్తాడైనా. ఈశాన సర్వ విద్యానం. మామూలు లౌకిక విద్యలు మొదలుకొని బ్రహ్మ విద్య వరకు పరాపర విద్యలు రెండు అనుగ్రహించే స్వరూపం కనుక అలాంటి దక్షిణామూర్తి రూపుడైన నటరాజస్వామి దర్శనం చేత భగవానుడు ఆయన అనుగ్రహించిందంటే వరద్వయం, 2 వరమునిచ్చాడు. అదేమిటంటే బహురుచాం ఆధిపత్యంచ వృక్షాఖా సూత్రకారితాం. శాస్త్రముల గురించి తెలిస్తే ఇలాంటి వాటిని ఇంకా ఆస్వాదిస్తారండి. భారతీయ ఋషి విజ్ఞానం ఒక మత గ్రంథం కాదు, ఇది బాగా తెలుసుకోండి. భారతీయ ఋషి విజ్ఞానం మత గ్రంథము కాదు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ
ఎంత విజ్ఞాన పరంపర మనకున్నదో, అటు మంత్రం, యోగం, శాస్త్రం ఇన్ని కలిసి ఉంటాయి. అలాంటి శాస్త్రములు, వేదములు మొదలుకొని ఎన్నో ఉన్నాయి. అవి తపశ్శక్తి చేత మాత్రమే దర్శించేవి. ఇక్కడ శివుడు ఏం చేశాడంటే ఆయనకి బహురుచాం ఆధిపత్యం, బహురుచులు. రుచ అనే శబ్దాన్ని రుక్కు నుంచి వచ్చింది, రుచ శబ్దం. మనం అనుకున్న రుచులు కాదు, బహురుచులు కాదు, ఇది బహురుక్కులు, బహురుచులు. ఇది ఋగ్వేదానికి సంబంధించిన బహురుచములోని బహురుచోపనిషత్తు ఉపనిషత్తు కూడా ఉన్నది. ఆ బహురుచముల యొక్క ఆధిపత్యం ఇచ్చేట, అంటే ఆ బహురుచముల యొక్క దాని మీద అథారిటీ, ఆ విజ్ఞానంపై అధికారాన్ని ఇచ్చాడు. దానితో పాటు ఋక్శాఖా సూత్రకారితాం, ఋక్శాఖలు అంటే ఋగ్వేదం యొక్క శాఖలను ఏర్పరచడానికి శక్తినిచ్చాడు ఇక్కడ. అంటే ఒక వేద విద్యని ప్రవర్తింపజేసేటువంటి ఋష్యత్వాన్ని అనుగ్రహించాడు సౌనకమునికి పరమేశ్వరుడు. పరమేశ్వర దర్శనం చేత మంత్రద్రష్ట కాగలిగాడు, శాస్త్రాన్ని ఏర్పరచగలిగాడు. ఈ విధంగా ఆయన పొందాడు. అదేవిధంగా మరొక ఆయన ఉన్నాడయ్యా, ఆయన పేరు జైమిని ముని. వీళ్ళ పేర్లు వింటే దండిలు పోతాయి. వీళ్ళందరూ దక్షిణామూర్తి లేదు, నటరాజ భక్తులు వీళ్ళు. జైమిని ముని కర్మకాండ ప్రవర్తక. చాలామందికి తెలుసు, పూర్వమీమాంసా శాస్త్ర ప్రవర్తకుడు జైమిని, ఉత్తరమీమాంసా శాస్త్ర ప్రవర్తకుడు బాదరాయణుడు. వేదంలో కర్మకాండకు సంబంధించిన దాన్ని పూర్వమీమాంస అంటారు, జ్ఞానకాండకు సంబంధించిన ఉత్తరమీమాంస అంటారు. ఇక్కడ ఆ కర్మకాండ వేదానికి సంబంధించింది, దాన్ని ప్రవర్తింపజేసిన వాడు వ్యాస శిష్యుడైన జైమిని. ఆ జైమిని గురించి చెప్తున్నాడు ఇక్కడ. కదాచి జైమిని మునికి కర్మకాండ ప్రవర్తక. ఆయన ఎటువంటి వాడు అంటే సామవేదము యొక్క వేద శాఖల తుదిని చూసినవాడు అన్నాడు ఇక్కడ. సామవేద శాఖలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సామవేదం అంటే దీని శాస్త్రం చెప్తూనే 1000 శాఖలు ఉంటాయి సామవేదానికి. ఋగ్వేదానికి 21, యజుర్వేదానికి 101 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయి. అందుకే వేదానాం సామవేదోస్మి అని భగవానుడు భగవద్గీతలో చెప్పడానికి విషయం ఇది. మనకు పేర్లు తెలుసు కానీ అందులో ఏముంటాయో ఏమీ తెలియదు. ఇక్కడ అంత విజ్ఞానం ఉంది. ఈయనటువంటి వాడు జైమిని మహర్షి. సామ్నాం సహస్ర శాఖానాం పారదృష్వా మహామతి. సామవేదము యొక్క సహస్ర శాఖల యొక్క పారము తెలిసినవాడు. పారం అంటే ఒడ్డు, పారంగతుడు వాటిలో. ఆయన ఆకర్ణ్య వైభవం శ్రీమాన్ స్థానస్యాస్య మహాద్భుతం. ఆయన నటరాజ క్షేత్రమైన చిదంబరం యొక్క వైభవం విని తన శిష్యులతో సహా ఇక్కడ చేరుకున్నాడు జైమిని మహర్షి. యజ్ఞ కర్మ కాండల ప్రవర్తకుడు అండి, సామాన్యుడు కాడతాడు. సర్వయజ్ఞము విశేషములు తెలియజేసినవాడు. ఎందుకంటే కర్మకాండ లేనిది చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేని జ్ఞానం లేదు. కర్మకాండ లేనిది లౌకికమైన ఫలితాలు కూడా దక్కవు. మోక్షం కావాలనుకున్న వాడికి కర్మకాండ వల్ల చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం. మోక్షం గురించి తెలియని వాడికి కర్మకాండం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు లభిస్తాయి. అందుకు కర్మకాండ అంత ముఖ్యమైనటువంటిది. అటువంటి కర్మకాండ ప్రవర్తింపజేసిన ఆచార్యుడు జైమిని. ఆయనకు నమస్కారం చేసుకోవాలి మనం. ఆ జైమిని యొక్క మతాన్ని తిరిగి ప్రవర్తింపజేసిన వారు కుమారుల భట్టు, భాట్టభాస్కరులు ఇత్యాది, ప్రభాకర పండితులు ఇత్యాదులు అందరూ కూడా తర్వాత వచ్చినటువంటి వారు. ఇంత ప్రవర్తన ఉంది మనకి. అటువంటి జైమిని మహర్షి శిష్యులతో సహా చేరుకున్నాడు ఎక్కడికి? చిదంబర మహాక్షేత్రానికి. ఆయన అదేవిధంగా శివగంగాయా స్నాత్వ, శివగంగలో స్నానం చేసి చిదంబరేశ్వరుని నమస్కారం చేస్తూ అద్భుతమైన స్తోత్రం చేశాడు. ఇది జైమిని కృత వేదపాద స్తవం అని నేటికి లభిస్తోందండి. కొన్ని వందల శ్లోకాలు ఇవి. జైమిని కృత వేదపాద స్తవం అత్యంత విశేషమైనది. ఈ స్తోత్రమే వేద సమానం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వేదముల లక్షణములన్నీ తెలుస్తాయి. ఇందులో చెప్పబడేవాడు శివుడే. శివుని గురించి వేదపాదస్తవం రచించాడు. ఇది కేవలం స్తోత్రం కాదు, శాస్త్రం. ఇంకా గట్టిగా మాట్లాడితే మనం మామూలుగా స్తోత్రాలు అనుకునేవని శాస్త్రాలే. అది తెలియదు కనుక చదివేస్తాం, కానీ అర్థం చెప్తే నిద్రపోతాం. అంత గొప్ప జ్ఞానం ఉంది ఒక్కొక్క స్తోత్రంలో కూడా, అంత విశేషమైన జ్ఞానం ఉంది. ఈ వేదపాద స్తోత్రం ఒక గొప్ప గ్రంథం ఉందని చెప్పడం వరకే వాళ్ళు చెప్పగలం. ఆ వేదపాద స్తోత్రం చేశాడు. అది ఎలా ఉంటుందో చెప్తున్నారు. దృష్ట్వా చిదంబరం దివ్యం దేవం సంపూజ్య భక్తితః తురీయ పాదశ్రుతిభి స్తోత్రై స్తుత్వా నటేశ్వరం సంప్రాప్య సర్వకామో సౌ గాణాపత్యం అవాప్తవాన్ సామగాన ప్రియస్యాస్య శంభో నానంద తాండవం అత్యంత పశ్చాద్భాగ సన్నద్యాప్యాలోకతే ముని. సామగాన ప్రియుడు శివుడు. ఈయన సామవేదం యొక్క 1000 శాఖలు తెలిసినవాడు. ఆ మాటకు వస్తే సామమే కదా, అన్ని వేదములు తెలిసినవాడు. ఎందుకంటే యజ్ఞం ప్రవర్తింపజేయాలంటే ఒక్క వేదం తెలిస్తే సరిపోదు. చతుర్వేద పరిజ్ఞానం ఉన్నవాడే యజ్ఞాన్ని చెప్పగలడు. ఎందుకంటే యజ్ఞంలో 4 వేదాల పరిజ్ఞాతలు ఉంటే కానీ యజ్ఞం పూర్తి కాదు. అక్కడ బ్రహ్మ ఉంటాడు, అది ఋగ్వేదంలో నిష్ణాతుడు. హోత ఉంటాడు, అది యజుర్వేదంలో నిష్ణాతుడు. అధ్వర్యుడు ఉంటాడు, అది అధర్వవేదంలో నిష్ణాతుడు. ఉద్గాత ఉంటాడు, అతడు సామవేదంలో నిష్ణాతుడు. 4 కలిస్తేనే యజ్ఞం.
4 వేదములు కలిస్తేనే యజ్ఞం. యజ్ఞం అంటే మనకు తెలిసి హోమగుండంలో నెయ్యి పోయడం అనుకుంటాం. వాడు పోసాడు కదా నేను పోసేస్తాను, వీడు వెళ్ళిపోతాడు. ఏమనుకుంటాను వాడి చేత కూడా వీడు పోయించేస్తాడు. శాస్త్ర విరుద్ధమైన యజ్ఞాలు జరిగితే ప్రకృతి క్షోభ కలుగుతుంది తెలుసుకోండి. ఇక్కడ అందరూ చేసుకోవడానికి స్తోత్రాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, యజ్ఞానికి విధులు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోవాలి. కొందరు అంటారు హిందూ మతం నియమాలు ఉన్నాయి కనుక అందరూ మతం మారిపోతున్నారని. నియమాలతో చేసేవి ఎన్నున్నాయో నియమాలు లేకుండా చేసేవి కూడా చాలా ఉన్నాయి. కానీ నియమంతో చేయాల్సినవి నియమాలు లేకుండా చెయ్యరాదు. అయితే హిందూ ధర్మంలో నియమాలు ఎక్కువ ఉన్నాయి కనుక అది క్లిష్టం అనుకుంటాం. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ నియమం ఉంటుంది తెలుసుకోండి. ట్రాన్స్ఫార్మర్ మీద ఎవడు పెడితే వాడు చెయ్యి వేయలేడు, ఎలక్ట్రీషియన్ మాత్రమే వేయాలి. ఎలక్ట్రిసిటీ అందరికీ కావాలి కానీ ట్రాన్స్ఫార్మర్ హ్యాండిల్ చేయాలంటే మాత్రం ఎలక్ట్రీషియనే చేయాలి. అలాగే మన క్షేత్రాల్లో నియమాలు ఎందుకు ఉంటాయంటే శక్తి ఉంది కనుక. ఎవడైనా వచ్చి ఎలాగైనా ముట్టుకోవచ్చు అంటే నీది బిజినెస్ కనుక, నీకు శక్తి లేదు కనుక నీవు అలాంటి మాట్లాడతావు. మాకు శక్తి ఉంది కనుక నియమాలు ఉన్నాయి. ఇది చెప్పగలగాలండి. చెప్పడం చేతకాక నియమాలను ఉల్లంఘించరాదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అందుకే జాగ్రత్తగా గ్రహించవలసిన అవసరం. కనుక యజ్ఞములు అంటే ఇన్ని విషయములు ఉంటాయి. ఇవాళ కొందరికి అర్థమై కొందరికి అర్థం కాక ఎలా ఉన్నా అర్థం కానంత జ్ఞానం ఉందన్నమాట అని అర్థమైనా చాలండి. నాకు ఇక్కడ మామూలు బుర్రలకు అర్థం కాని జ్ఞానం ఉన్నది. అదృష్టం ఉంటే కళ్ళు తెరిచి వినగలం. అలాంటి అద్భుతమైన విషయం ఇక్కడ ప్రస్తావన చేయగలుగుతున్నాం. ఎటువంటి మహానుభావులు ఒక్కొక్కరి పేరు తలుచుకుంటే ధన్యులమైపోతాం. జైమిని ఎటువంటి వాడు ఒక్కొక్క ఋషి గురించి చెప్పుకుంటే అవి ఎన్ని ఉపన్యాసాలు అవుతాయో. ఋషులు ఇచ్చిన సంస్కృతికి మరొక పేరు ఆర్ష సంస్కృతి, దానికి మరొక పేరు సనాతన ధర్మం, దానికి మరొక పేరు ఆర్య ధర్మం. అంటే ఆర్యరుద్రావిళ్ళు కాదు, ఆర్య అంటే పూజ్య ఆర్య ధర్మం. దానికి మరొక పేరు భారతీయ ధర్మం, దానికి పేరు మరొక పేరు హిందూ ధర్మం. అందులో పుట్టామను ఇక్కడ. అందులో ఎవడి అధికార భేదం బట్టి, ఎవరి తాహతు బట్టి, ఎవడు చేయగలిగింది వాడికి ఇచ్చాడు. భక్తి కలిగిన వాడు యజ్ఞం చేస్తే ఎంత ఫలితం పొందుతాడో, భక్తి కలిగిన వాడు నామ సంకీర్తన చేసిన అదే ఫలితం పొందుతాడు. లోకక్షేమం కోసం అది అవసరమే, ఇది అవసరమే. ఎంత విసులుబాటు, ఎంత సౌకర్యం ఇంకో ధర్మంలో కనబడుతుందా? సత్తా కఠినంగా చేయగలిగే వాడికి అవి ఉన్నాయి, అంత కాఠిన్యం లేని వాడికి మరికొన్ని ఉన్నాయి. ఎవరికైనా కావలసిన మార్గం ఇవ్వగలిగిన ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం. ఎవడైనా ఒకే మార్గంలో పడి ఆడవాలి, ఒకే పుస్తకం పట్టుకు వేలాడాలి అనేవి మిగిలినవి. ఇవి తెలుసుకోండి. ఇక్కడ ఎటువంటి ధర్మం, ఎటువంటి సంస్కృతి, ఎన్ని పుణ్యాలు చేస్తే ఇక్కడ పుడతారండి అంటారు కొందరు పాశ్చాత్యులు. వాళ్ళు నటరాజుని ఎలా అర్థం చేసుకుంటారో అప్పుడు విందురు కానీ అప్పుడు చెప్తాం, అప్పుడు తెలుస్తుంది. ఈ దేశంలో పుట్టని పాశ్చాత్యులు ఇంత తెలుసుకుంటూ ఉంటే చెప్పడానికి సిద్ధమైనా కూడా నిద్ర అడుగులు మేము వెళ్ళలేకపోతున్నామే అని పశ్చాత్తాపం కలిగితే అప్పుడు మనం ధన్యులమైపోతాం. తెలుసుకోండి ఎలా వినాలి, ఎంత స్టడీ చేయాలి. ఇక్కడున్న యువకులకు కూడా హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే వీడు దయచేసి పురాణ కాలక్షేపాలు అనుకోవద్దు. ఎంతో రీసెర్చ్ చేస్తే తెలుసుకోవాల్సిన మహా విషయములు. మీరు స్ఫూర్తి పొంది నేను ఇకపై రీసెర్చ్ చేస్తానని పిల్లలు ముందుకొస్తే సంతోషిస్తాను నేను. తెలుసుకోండి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొద్ది కాలం క్రితం టోనిస్కోపీ గురించి నేను చెప్పి దానితో చేసినటువంటి ఫోటోగ్రఫీలో సూక్ష్మ విషయములైన దేవతలు దర్శనమిస్తారని కానీ ఇది విన్న ఒక అమెరికాలో కుర్రవాడు, అక్కడ చదువుకుంటున్న కుర్రవాడు వెంటనే స్ఫూర్తి పొంది ఆ టోనిస్కోప్ గురించి రీసెర్చ్ చేసి దానితో హిందూ మంత్రములు, హిందూ ధర్మములు రీసెర్చ్ చేసి ఒక మహా ఉద్గ్రంథాన్ని పరిశోధనాత్మకంగా రచించాడండి. ఇలాంటి వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో తయారవుతున్నారు. కనుక దయచేసి వీటిని అజాగ్రత్తగా అశ్రద్ధగా వినడం కాదు. కనులు ఏకాగ్రం చేసి చెవులు రిక్కించి మెదడులో గ్రహించవలసిన అంశం ఇక్కడ చెప్పబడుతుంది. ఒక్కొక్కటి ఇవి ఫిలసాఫికల్ అంశాలు, సైంటిఫిక్ అంశాలు. హిందూ మతం అంటే ది సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ రిలీజియన్ ఆన్ ఎర్త్. తెలుసుకోండి ఇక్కడ సైన్స్ అండ్ ఫిలాసఫీ. ఫిలాసఫీ ఇస్ నథింగ్ బట్ ది సూపర్ సైన్స్. మెటీరియల్ సైన్స్ పండిపోతే ఫిలాసఫీ అవుతుంది, ఆగిపోతే మెటీరియల్ సైన్స్ అవుతుంది. ఇక్కడ ప్రతి విజ్ఞాన శాస్త్రం దాని పరమావధిలో వేదాంతం అవుతుంది. ఈ మాట నేననలేదు. ఈ మధ్యే ఒక పెద్ద క్వాంటమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ చెప్పినటువంటి మాట. నేను క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఇప్పటికి కొన్ని వేల పత్రాలు ఇచ్చాను, పేటెంట్స్ ఉన్నాయి. ఇంకా రీసెర్చ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది హిందూ మతంలో ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ అద్వైతమే పరమసత్యమని నాకు అనిపిస్తున్నది. ఈయన మహానుభావుడు చెప్పాడు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కనుక తగాదాల్లోకి వెళ్ళే అంశములు కాదు, తత్వతః గ్రహించవలసిన అంశములు ఇక్కడ. ఇలాంటివన్నీ రహస్యాలు తర్వాత చెప్పబోయేదానికి ఇది ఉపోద్ఘాతంగా ముందు అందిస్తున్నాను. లేకపోతే సైన్స్ పాఠం చెప్పారంటారు, ఫిలాసఫీ చెప్తే ఏమో తత్వం చెప్పాడే అర్థం కాలేదంటారు, సైన్స్ చెప్తే సైన్స్ పాఠం అంటారు, కథలు చెప్తే ఏదో కథలు చెప్పి కాలక్షేపం చేశారంటారు.
కానీ ఏది చెప్పకుండా ఉంటే మంచిదేమో అనిపించేటంత స్థితి కల్పిస్తూ ఉంటాం మనం ఇక్కడ. అందుకు జాగ్రత్తగా వీటన్ని అన్వయించుకోవాల్సింది ఇక్కడ. సామగాన ప్రియస్యాస శంభోర్ ఆనంద తాండవం. సామగాన ప్రియుని యొక్క శివతాండవాన్ని చూసిన జైమిని మహర్షి వేదపాదస్తవం చేశాడు. ఇవి ఎలా ఉంటుంటే తురీయ పాద శృతిభి స్తోత్రై. తురీయ పాదం అంటే 4వ పాదం. ప్రతి శ్లోకానికి 4 పాదములు ఉంటాయండి, 4 స్టాంజెస్. ఈ 4 పాదంలో 4వ పాదంలో వేదవాక్యం పెడతాడు. మిగిలిన 3 యందు విషయములు చెప్తూ 4వ పాదం దగ్గర ఒక వేదవాక్యం పెడతాడు ఆయన. ఇలా వేదవాక్యం పెడుతూ రచించిన దాన్ని వేదపాదస్తవము అంటారు. ఇక్కడ ఈ వేదపాదస్తవం ఇచ్చిన వారెవరు? జైమిని మహర్షి. ఇవి కొన్ని 100 శ్లోకాలు ఉన్నాయండి. కానీ రాసేయడం చెప్పదలకుండా సౌహృదయులు కొందరైనా ఉంటారు కనుక వాళ్ళు ఆస్వాదిస్తారని కొన్ని వినిపిస్తాను. అంతేకాదు విన్నవారికి కూడా ఇవి శ్రవణ మాత్రం చేతనే ధన్యుల్ని చేస్తాయి. ఇది స్తోత్రం యొక్క మహిమ గనక అర్థమైనా అర్థం కాకపోయినా మంత్రశబ్దం చెవిలో వస్తే చాలు. దీనిలో భావం కూడా ఉంది గ్రహిస్తే. ఏం చెప్తున్నాడో కొన్ని క్లుప్తంగా. సుస్మితం భస్మ గౌరాంగం తరుణాదిత్య విగ్రహం ప్రసన్న వదనం సౌమ్యం గాయేత్వా నమసా గిరా. ఇదొక శ్లోకం ఉదాహరణగా ఎలా ఉంటుందో వేదపాదస్తవం చూపిస్తున్నాం. సుస్మితం భస్మ గౌరాంగం, చిరునవ్వు నవ్వుతున్నవాడు, తెల్లని శరీరం కలవాడు, దాని మీద తెల్లని విభూతి రేఖలు ధరించినవాడు. తరుణ ఆదిత్య విగ్రహం, మంచి తరుణ సూర్యుని వలె ప్రకాశించేవాడు. ప్రసన్నవదనం సౌమ్యం, ప్రసన్నవదనంతో ఉన్నవాడు సౌమ్యుడైన శివుని గాయేత్వా నమసా గిరా, నమస్కారంతో కూడిన వాక్కులతో కీర్తిస్తున్నాను. ఇందులో చివరి వాక్యం గాయేత్వా నమసా గిరా. ఇది ఋగ్వేదంలో 6వ మండలంలోని వాక్యం. అది ఇక్కడ పెట్టాడు. పెట్టడంతో ఏమైంది? మంత్రమంతా వేద సమానం అయిపోయింది ఇక్కడ శ్లోకం అంతా. కానీ పైన 3 శ్లోకం పాదములు తను రచిస్తూ ఋగ్వేద మంత్రాన్ని అక్కడ అనుసంధానం చేశాడు. ఇలా ఉంటుందండి. సాధారణంగా అందరూ మంత్రముల్లో వింటూ ఉంటారు. ఇక్కడ గమనించవలసిన మరొక అంశం ఉంది. ఇక్కడ యజ్ఞములు యందు వినియోగించే మంత్రములు కానీ ఇవి పాటల వరకు పర్వాలేదు, శ్లోకాల వరకు పర్వాలేదు. కానీ ఇది అభ్యర్థనగానే చెప్తున్నాం. అందరూ తెలుసుకోవాల్సింది యజ్ఞంలో మంత్రములు యజ్ఞంలో ఆహ్వానింపబడి దేవతలకు వినబడ్డానికి. ఎవరికి? దేవతలకు వినబడ్డానికి. మాకు అర్థం కావట్లేదండి. నీకు అర్థం అక్కర్లేదు, తెలుసుకో. ఇక్కడ దేవతలకు అర్థం కావాలి. అవునా లేదా? అదొక సిస్టమ్. నువ్వు కంప్యూటర్ ముందు కూర్చుని ఆల్ఫాబెట్స్ డిజిట్స్ టైప్ చేస్తావు. అది ఎక్కడికి కనెక్ట్ అవ్వాలో అక్కడ అయిపోతుంది అంతే ఇక్కడ. అంతేగాని ఇది నొక్కితే అక్కడికి ఎలా కనెక్ట్ అవుతుందో ఆ సైన్స్ నీకు తెలియక్కర్లేదు. ఇది జరుగుతుంది అంతే, తెలుసుకో. ఇక్కడ మంత్రంతో దేవత అలా కనెక్ట్ అవుతాడంతే. ఒకప్పుడు సద్గురు శివానందమూర్తి వారు వచ్చి ఒక ఆయన అన్నాడు, రుద్రం అభిషేకం చేస్తారు కానీ నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం అక్కర్లేదు, శివుడికి అర్థమవుతుంది చాలన్నారు. గొప్ప విషయం అండి. ఇక్కడ మంత్రం అనగా ఇవాళ ఒక నిర్వచనం చెప్తున్నాం, తెలుసుకోండి. మంత్రం అనగా దేవతను స్పందింపజేయునది. దేవతను స్పందింపజేస్తుంది. ఇక్కడ దేవత స్పందిస్తాడు మంత్రానికి. ఆయన స్పందిస్తేనే నీకు కోరిక తీరుతుంది అంతే. ఒక్కొక్కరిని స్పందింపజేసే పద్ధతి కూడా ఉందండి. మీరు దున్నపోత వద్దకో ఉపమానం నీచం అనుకోవద్దు, అర్థం అవడం కోసం చెప్తున్నాను. దున్నపోత వద్దకో ఎద్దు వద్దకో వెళ్ళి లెమ్ము వెళ్ళుము అంటే వెళ్ళదది. మీరు సంస్కృతంలో ఉత్తిష్ట గచ్చ అన్న వెళ్ళదది. హే అంటేనే పెడుతుంది. ఇక్కడ దాన్ని అలా స్పందింపజేయాలి. ఏం చేస్తాం? అది ఇంకోటి దగ్గర హే అంటే వాడు వెళ్ళాడు, వాడి భాషలో వాడికి చెప్పాలి. కానీ ఒక్కదాన్ని స్పందింపజేసే పద్ధతి ఒకటి ఉన్నది. అలాగే దేవతను స్పందింపజేయాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పాలి. దాని స్వరం అవసరం, అక్షరం అవసరం. దాన్ని మంత్రం అంటారు. ఇక్కడ దానిలో సౌండ్ ఇట్ సెల్ఫ్ హ్యాజ్ అన్ ఎనర్జీ. ఎనర్జీ ఉన్నప్పుడు దాన్ని డీల్ చేసేటప్పుడు సదాచారం ఉండాలి. అందుకు అటువంటి వారు అక్కడ కూర్చొని దాన్ని చదువుతారు. దేవత అందుకుంటుంది. ఇక్కడ దేవత అందుకోవలసిన దాన్ని అందరికీ అందట్లేదు కదా అని చెప్పి మైకుల్లో పెట్టరాదు. స్వాహాకారాలతోనే మంత్రములు కానీ గాయత్ర్యాది మహామంత్రములు కానీ మైకుల్లో వినిపించరాదు. ఎందుకనే దానికి ఈ పాటి చాలు. ఇంకా వివరించమంటే తర్వాత చెప్తాం. స్తోత్రాలు గీతాలు నామస్మరణ తప్పులేదు. ఏదేమైనా ఎవడి దేవుడి ప్రార్థన వాడు మందిరంలో చేసుకుంటూ బాగుంటుంది. కానీ చుట్టూ వీధుల్లో వాళ్ళు చదువులు డిస్టర్బ్ అవుతూ వాళ్ళు డిస్టర్బ్ అయ్యేటట్టు కాకుండా ఉండడం చాలా మంచిదని. ఏమైనా మైక్ కల్చర్ మంచిది కాదు, అది మాత్రం చెప్తుంది. ఇక్కడ ఏమనుకోవద్దు. ఇప్పుడిప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మేల్కొని కొన్ని చేస్తున్నారు. విదేశాలు ఇవి కనబడవు, మంచిదే. కానీ మన భక్తి ఇంకొకరికి ప్రాణాంతకం కారాదు. ఏ మతం వాడికైనా ఎవరికైనా. అయితే బయటికి బిగ్గరగా చెప్తూ అందరూ వినేటట్టు చేయవలసినవి యజ్ఞంలో వినియోగించే మంత్రములు కావు. సంకీర్తనల వరకు, స్తోత్రాల వరకు పర్వాలేదు.
అది భక్తులందరూ సమావేశమైనటువంటి ఆలయ ప్రాంగణంలో వారికి వినబడేట్టు చక్కగా పెట్టుకోవచ్చు. కానీ మంత్రాదులకు మాత్రం ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రచారములు కూడదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఎంత అటు తిప్పిన సంప్రదాయం తప్ప మరొకటి ఈ నోట పలకకూడదని చెప్పి మఠం వేసుకున్నాం కనుక ఇదే చెప్తాం. పెద్దల హృదయం ఇది, పెద్దల సహృదయంతో అర్థం చేసుకోగలని కూడా భావన చేస్తున్నాం. మొత్తానికి వేదమంత్రములు అలా పెట్టారు అంత మర్యాదగా. ఏష ఏవ పరోస్మాకం నృత్యం తం త్వావభాసతే, లేదా ఏష ఏవ పరోస్మాకం నృత్యం తం త్వాం సభాపతే లోకయం తముమాకాంతం పశ్యేమ శరదశతం. ఇక్కడ పశ్యేమ శరదశతం రాగానే పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, భవామ శరదశతం, ప్రభ్రవామ శరదశతం అనే వేదమంత్రం అండి. ఇందులో కొన్ని భాగములు రుక్కులో ఉన్నవి యజస్సుల్లో ఉంటాయి, యజస్సులో రుక్కుల్లో ఉంటూ ఉంటాయి. యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రములు ఇప్పుడు చెప్తున్నవి. అందులో పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం ఉంటాయి. అందులో భావం ఏంటంటే, హే సూర్య భగవానుడా, మేము ధర్మ మార్గములో నిన్ను చూస్తూ నూరేళ్లుందుముగాక, నీ గురించి పలుకుతూ నూరేళ్లుందుముగాక, నీ గురించి ధ్యానిస్తూ నూరేళ్లు జీవితుముగాక అన్నాడు ఇక్కడ. చూసారా, నూరేళ్ళు హాయిగా ఉంటాం, అది వింటూ ఉంటాం, అంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, అంటే ఇంద్రియాలు పనిచేస్తూ నూరేళ్ళు ఉంటాం. ఇంత బాగుందండి వినడానికి. ఇప్పుడు చెప్పండి, వేదం కంటే మన క్షేమం కోరుకునే వాళ్ళు ఎవరు? నూరేళ్ళు చెవులు పని చేయాలి, నూరేళ్ళు కళ్ళు పని చేయాలి కదా అభావం, నూరేళ్ళు నోరు పని చేయాలి. కానీ ఈ మధ్య 60 దాటే కదండి, వినికిడి తగ్గింది అని పరిస్థితి రాకూడదు. అందుకే శృణవామ శరదశతం. ఎంతకంటే శుభాకాంక్షలు కోరే మతం ఏముంటుంది? అంత గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. మనం శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. అయితే అక్కడ మాట చెప్పాడు, హే సూర్య భగవాన్, నిన్ను చూస్తూ నిన్ను వింటూ. అది పక్కకు తీసికూడదు. నిన్ను చూస్తూ నిన్ను వింటూ అంటే ఆ చెవులతో భగవానుడా నీ గురించి వినాలి, కళ్ళతో నిన్ను చూడాలి, నోరుతో నిన్ను స్తుతించాలి. కమలాక్షి నర్చించు కరవరు కరవలు. ఆ భక్తిభావం అక్కడ వేదమంత్రం చెప్పింది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నాడు. ఏష ఏవ వరోస్మాకం నృత్యం తం త్వాం సభాపతే. ఓ సభాపతే, మాకు వరం ఏంటో తెలుసా? హే ఉమాకాంత, నృత్యం చేస్తున్న నిన్ను చూస్తూ మేము 100 ఏళ్ళు బతుకుదుముగాక. 100 ఏళ్ళు అంటే 100 ఏడు రాగానే చచ్చిపోదుముగాక అని కాదు అర్థం. 100 ఏళ్ళు అంటే శతం అనంతం భవతి, అనంతకాలం ఉందుముగాక. అనంతకాలం అంటే పరమార్థం పొందే వరకు జీవించాలి, అది దీర్ఘాయుష్ అంటే తెలుసుకోండి ఇక్కడ. అంతేగా 100 ఏళ్ళు బతకడం కాదు, పరమార్థం పొందే వరకు జీవించాలి. శంకరులు ఎన్నేళ్ళు బ్రతికారు చెప్పండి? 32. ఇది ఎందుకు చెప్తున్నానంటే ముసలోళ్ళకి ప్రవచనం ఆధ్యాత్మిక మాకు కాదని కానీ కుర్రవాళ్ళకి చెప్తున్నాం. శంకరుడు కుర్రవాడు, 32 ఏళ్ళవాడు. వివేకానంద కుర్రవాడు, 39 ఏళ్ళవాడు. తెలుసుకోండి. అప్పటికి చిన్నప్పటి నుంచి ఆయన జ్ఞాని. కానీ వాళ్ళు పూర్ణాయుష్కుల అల్పాయుష్కుల? అల్పాయుష్కులు అంటే మహాపాపం. వాడు పూర్ణాయుష్కులు. 100 ఏళ్ళు బ్రతికినా పరమార్థం తెలియకుండా బ్రతికేవాడు అత్యంత అల్పాయుష్కుడు. పరమార్థం తెలిసి 32 ఏళ్ళకి వెళ్ళిపోయిన వాడు, 39 ఏళ్ళని వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ బ్రతుకున్నారు. 1000 సంవత్సరాలు గడిచిన ఇది మనుమరాలు. ఇక్కడ వాళ్ళు పూర్ణాయువులండి. అందుకే జీవేమ సరదస్తాం, చూస్తూ బ్రతుకుతాం. ఏమిటి? నీ తాండవాన్ని చూస్తూ బ్రతకాలి. ఇది వింటూ ఉంటే ఒక విషయం చెప్పుకుంటున్నామని కాకుండా మనకు తాండవం కనబడుతుంది. ఆ తాండవాన్ని చూస్తూ నీళ్ళు బ్రతకాలి. Oh